హలో అండి, ఈ వీడియోలో వంకాయ టమాటా పచ్చడి తయారీ చూద్దాం. దానికోసం వంకాయలని టమాటాలని సమానంగా తీసుకోవాలి. ముందుగా వంకాయలని కడిగి సన్నటి ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన ఉంచాలి. టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఈ వంకాయ ముక్కల్ని యాడ్ చేసి దానిలోనే సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయ ముక్కల్ని ఈ విధంగా మెత్తగా ఉడికించాలి. తర్వాత వీటిని వేరొక గిన్నెలో తీసుకుని పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు. ఒక 1/2 టేబుల్ స్పూన్కి ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్కి జీలకర్ర వేసి లైట్గా వేపుకోవాలి. తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి దీనిలో వేసి ఈ విధంగా వేపుకోవాలి. ఇలా సగం పైగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసినటువంటి టమాటా ముక్కల్ని వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఆల్రెడీ టమాటాల్లో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. సాల్ట్ కూడా కొంచెం వేయాలి. వీటిని ఇలా మెత్తగా ఉడికించిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని చల్లారిన తర్వాత 7-8 వెల్లుల్లి రెమ్మల్ని వేసి ఇలా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించినటువంటి వంకాయ ముక్కల్ని వేసి ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ చేయాలి. మరీ మెత్తని పేస్ట్లా చేస్తే బాగుండదు. తర్వాత పోపు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్కి ఆయిల్ వేసి కొద్దిగా పచ్చిశనగపప్పు, పొట్టు ఉన్న మినపప్పు కొంచెం, ఆవాలు కొంచెం వేసి ఇవి దోరగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కల్ని 2 కరివేపాకు రెమ్మల్ని వేసి వేపుకోవాలి. తర్వాత పచ్చళ్ళలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.